కాళ్ళు పట్టేసిందిరా. ఏంటిది చోటు ఇలా ఉంది? అయ్యా చెప్పండి అయ్యా. సరేనండి అయ్యా. అయ్యగారు పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళండి. సరైన సైకో దగ్గర చేరుకున్నా. స్వామి ఏం చేయాలి? మగతనం లేకుండా. ఏంటి మగతనం లేకుండా చెయ్యాలి. ఏంటి నీకు? నాకు కాదు, లేక నీకు? అతనికి కాదండి, ఈ అబ్బాయికి తనకి. ఓ ఈ తమ్ముడు. అవును. టెంపరీయా? పర్మనెంటే. అర్థమైందా? నీకేమైనా పిచ్చెక్కిందా? సారీ సార్, ఆయనకి ఇంగ్లీష్ రాదండి. అవునయ్యా, టెంపరీ సార్. కరెక్ట్ గా చెప్పండి అయ్యా. టెంపరీగానే. ఎన్ని రోజులు ఖర్చు చేయాలి? 3 నెలల, 6 నెలల, 9 నెలల? అది ఏంటి నా కృష్ణా డ్యామ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నట్టు అడుగుతున్నాడు. చెప్పాలి. ఏదో ఒకటి చెప్పండి అయ్యా. అవునండి. అయితే ఓ పని చేయి. పొద్దునే లేచిన వెంటనే పంటికి నీరు తగలకుండా ఖాళీ కడుపుతో వీణ్ణి ఒక 60,000 సంచిలో వేసుకుని తీసుకురా. బయలుదేరు. ఈ రోజు వీలు కాదంట. అరే ఎండ నడి మధ్యన ఉంది, ఒంటి మీద చేయి తగలకూడదు. ఏమైనా అయిందంటే వెళ్ళి పొద్దునే రండి. అయ్యో సరే బయలుదేరు. అరే ఏంటో ఇంకా కూర్చునే ఉన్నారు? అలాగే చూద్దాం. ఏంటి రే, ఇంకా ఏంట్రా నుంచి చూస్తున్నావు? చెప్పరా. ఓ ఏంటో ఇంకా నిలబడ్డారు, వెళ్ళరా. సరే రే, రారా రే. సమస్య ఏమీ అవ్వదు కదా? రే, స్వామితో మాట్లాడి. ఆప్టిమిజం అంటే ఏంటో తెలుసా? ఒక విషయం జరుగుద్దా జరగదా అనేది ముఖ్యం కాదు, అది ఎలాగైనా సరే జరుగుద్దని నమ్మడమే. అదే ట్రూ ఆప్టిమిజం. ప్రపంచంలోనే ట్రూ ఆప్టిమిస్ట్ ఎవరో తెలుసా? మతిస్థిమితం లేనివాడు. అదే నిజం. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూడు. ఒక పిచ్చోడు చెట్టుకి ఆనుకుని ఉంటాడు. నీ బాటుకు నువ్వు వాడిని దాటుకుంటూ వెళ్ళిపోతావు. కానీ వాడు కింద పడబోయే చెట్టుని మనమే ఆంచుకుని పట్టుకున్నామని నమ్ముతాడు. ఇప్పుడు ఆ పిచ్చోడివి నువ్వే. నేను చెప్పేది పూర్తిగా నమ్మాలి. ఏంట్రా? వెళ్ళి పొద్దునే వచ్చే.
సరే సరే వెళ్తున్నావు పదరా పదబట్టే. ఓర్ నాయనో, కలుసుకున్నందుకే కడుపులో తిప్పేసింది. రేపు ఆ మనిషి ఏం చేయబోతున్నాడో తెలియట్లేదు. రేపు నువ్వు చచ్చావంతే. రే ఏంటి? అయ్యో ఇలాగేరా పట్టుకుని తిప్పుతారు, కానీ దేన్ని పట్టుకుని తిప్పుతారో తెలియదు మావా. నా వల్ల కాదు, నేను రాను. బక్సు, నాకే చూడడానికి పాపంగా అనిపిస్తోంది. ఎలాగా రేపటితో వాడిని ముగిస్తాడు. చివరిగా ఈరోజు రాత్రి ఒకసారి తీసుకెళ్ళొచ్చేద్దామా? ఏరా వెళ్తావా? రేయ్, బంతి తగిలితేనే వాసిపోతుంది. వీడేంట్రా స్టెంప్ తీసుకొస్తున్నాడు? ఒక్కసారి పెట్టి కొట్టాడంటే ఏమైపోతాడు? తీసుకొచ్చావా? నమస్తే. తీసుకొచ్చాను. ఎరా తమ్ముడు, ఏంటి చేసేద్దామా? నీ పేరేంటి? చెప్పు, భయపడుకో. స్వామి ఉన్నారుగా. డార్లింగ్ స్వామి. డార్లింగా? కరెక్ట్ గానే పెట్టారా పేరు నీకు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని సమ్మతం అని కలిపి చెప్తాడు, సరేనా? డార్లింగ్ అనబడే నేను 3 నెలల కాలం పాటు నా పురుషత్వం కోల్పోవడం కోసం పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. చెబుతాడు. చెప్పరా త్వరగా చెప్పరా. ఆలోచించకుండా సమ్మతం. నువ్వు చెప్పకుంటే పని అవ్వదు. చెప్పరా, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం చెప్పరా. సమ్మతిస్తున్నాను. మంచిది. కోల్పోయిన ఆత్మని మళ్ళీ పొందడం కొరకు సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే నేను ఓపిగ్గా నమ్మకంతో వేచి ఉంటానని సమ్మతిస్తున్నాను. ఏది చెప్పు. చెప్పరా, 2 ఏళ్లే కదా. చెప్పు. స్వామి కోపం వస్తుంది, చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాడు? రండి. ఏమైందిరా? ఎక్కడికి వెళ్తున్నాడు? దయచేసి ఆగరా. ఇలా చూడు, ప్రాబ్లం ఏమి ఉండదురా. అదే తిరిగి వచ్చేస్తుంది అంటున్నారుగా. దయచేసి సమ్మతం మాత్రం చెప్పు. ఒక్క నిమిషం మాత్రం ఆలోచించు. ఆయనతో సమ్మతం అని చెప్పే. ఎందుకని ఇలా చేస్తున్నావు? ఏంట్రా నీకు? తీసుకో. క్షమించండి. ముందు దీన్ని తీసుకోరా. వాడికి నా మీద నమ్మకం లేదో దీన్ని తీసుకో. 2 నిమిషాల్లో చూడండి. రాస్కల్ లోపలికి రాకూడదు. ముందు దీన్ని తీసుకో. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మీకు మొక్కుతా స్వామి. నా మాట వినరా. లేదంటే జైలుకి వెళ్తావు. అర్థం కాదా నీకో? అప్పుడు కాళ్ళు చేతులు పెట్టుకుని బుద్ధిగా ఉండాల్సింది. నువ్వు స్వామి చెప్పిన మాట వినలేదనుకో, నేనే నిన్ను చావబోతాను. 2 ఏళ్ళు నువ్వు ఓర్చుకోలేవా? నేను చూస్తున్నాను. ఇలా అయితే ఎలా? నేనే పిచ్చన్నా ఏంటి? మర్యాదగా స్వామి చెప్పినారు ఒప్పుకో. చూస్తారండి. రండి. అన్నా ఆగు. ఏదుగా చెప్తే ఒప్పుకోడట. వదిలేయమంటున్నానుగా. వెళ్ళండి. పోరా. పద. ఉండి నేను వస్తాను. పో. స్వామి
లోపలికి వచ్చాడు. రే ఏంట్రా తలుపులు మూసేశాడు? ఎక్కి పడుకో. రారా రా, పైన పడుకో. పడుకో. చేతులు పట్టుకో. నా చేయి వణుకుతోంది. నా చేతులేనా? ఏంటి నీ చేతులు ఇంకొకరు పట్టుకోవాలా? లేదు, జాగ్రత్తగా పట్టుకో. అలవాట్లేదు. గట్టిగా పట్టుకో. సరే, కాలు పట్టుకో. నువ్వు కదలద్దురా. కదలకో. ఇలా చూడు. మెల్లగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని పడుకో. ఒళ్ళు అసలు కదిలించకూడదు. నాకు అర్థమవుతుంది నువ్వు ఏమనుకుంటున్నావు. మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదంటే ఏం చేస్తావు నువ్వు? కోతినే తలుచుకుంటావు. అప్పుడు మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? కోతిని తలుచుకుంటే ఏమవుతుంది? మందు పనిచేయదు. పట్టుకో. తమ్ముడు, 1 మిల్లీమీటర్ కదిలినా సరే అన్నీ ఆఫ్ అయిపోతాయి. రే కాస్త ఓర్చుకోరా, సరేనా? అంతా ఓకే అయింది. నొప్పి లేదు కదా? రాలేదు. మంచిది, బయలుదేరు. నాకు అసలు నమ్మకమే లేదు. తప్పకుండా ఇరుక్కోబోతున్నాం. ఆ డాక్టర్ చూడ్డానికి తేడా వాళ్ళ ఉన్నాడు. ఫేక్ చేసామని మాత్రం వాళ్ళు కనిపెట్టారంటే. రే నువ్వే చెప్పేసేలా ఉన్నావురా. నోరు మూసుకొని రండి రా. మూసుకో, లేకపోతే అందరూ లోపలికి వెళ్ళాలా? ఇదేరా ఆ రోజు నువ్వు అక్కడ ల్యాప్టాప్ మాత్రం పెట్టకపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవారా? ఎందుకురా పెట్టావు? రే వాషింగ్ మిషన్ తీసుకొస్తున్నారేంటి? లోపల పెట్టి శుభ్రం చేస్తారా? సైరన్ కూడా ఉందేంటి? పాప, ఈ మిషన్ ఏంటి? షాక్ ఇచ్చే మిషన్. మామయ్య షాక్ అంటున్నారేంటి? బక్సు, వాడికి షాక్ ఇచ్చి చంపేస్తారనుకుంటాను. బక్సు సార్, అదేంటంటే పట్టు పెడుతున్నారేంటి? ఏం చేస్తారు? మావయ్య నర్సును చూస్తే నాకే ఒకలా ఉంది. వాడిని ముట్టుకుని చేసేటప్పుడు అందుకే కదరా వాడు లోపలికి వెళ్ళాడు. సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా, డాక్టర్, దీన్ని సరిగా పనిచేస్తుందో చూసావా? పెట్టాను డాక్టర్. పాత మిషను షాక్ తప్పుగా ట్రీట్మెంట్ చూపిస్తుందేమో. ఏం దరిద్రం ఇది? ఏమైంది డాక్టర్? నేను ఇది నమ్మను. ఇది వాడికి ఎలా కుదురుతుంది?
వాడికి ఎలా కుదురుతుంది? అయితే సక్సెస్. మీరంతా కలిసి ఫ్రాడ్ చేశారు. లేదు లేదండి, ఊపిరి పీల్చుకుంటే అలాగే ఉంటుంది. నేను నమ్మను. అవునవును, ఊపిరి పీల్చుకుంటే. నేను నమ్మను. అవునవును, కావాలంటే చూడండి. నేను నమ్మను. అప్పుడు కూడా అమ్మాయి ఏమైనా సమస్య చేయాలనుకుంటే మనం ఏమీ చేయలేము. అవును, మనమేం చేస్తాం? అవును, మన టైం బాగుంది. ఇంతటితో అయిపోతే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నిమ్మి వచ్చాడాడు, ఎవరైనా వెళ్ళి తీసుకురండి రా. తీసుకురండి. ఇక్కడికి తీసుకొచ్చారు. రేయ్, రూమ్కి కిందకి రారా. తీసుకెళ్ళొచ్చు కదరా. ఎక్కడ ఉన్నాడు? నేను ఉన్న వస్తాను. సమస్యలు చాలా వెంట్రా. ఎక్కడ? ఎంట్రన్స్ దగ్గర వచ్చావా? రేయ్, వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి అంటాడు. రే నిమ్మి, ఎందుకెళ్ళు నుంచున్నాడు చూడు. రేయ్, ఆ రైట్ లో పార్క్ చేసిరా, ఆ లాస్ట్ లో వేయ్. రారా మామా. రేయ్ ఏంట్రా రే ఆగ్రా. అన్ని రేయ్, అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడు ఎలా రేయ్ వస్తాయి. తమ్ముడు, రే ఇక్కడ చూడరా. రే నన్ను చూసి మాట్లాడవా? వదిలేంట్రా. మామా. రేయ్, వాడే మాట్లాడకుండా ఊరుకుని ఉన్నాడు, వారి దగ్గరికి వెళ్తున్నావు. ఫోన్ తీవారా? రేయ్ నిన్నేరా. రేయ్ వాడిని తీసుకెళ్ళరా. రే మామా, వీడి రూమ్ కి తీసుకెళ్ళు, దగ్గర రెచ్చిపోతున్నాడు, చూసుకో. రేయ్ వదిలేరా. నువ్వెలా ఫోన్ చేస్తావు? సర్టిఫికేట్ తీసుకోవడానికి బిజీగా ఉంటావు కదా. వెళ్ళిపోరా రూమ్కి. వెళ్ళేరా అన్ని. సమస్య అయిపోయిందిరా నిమ్మి. ఇంతటితో ఏం మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి అంతే కదా, వెళ్ళిపోవచ్చు. అందరూ వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అన్ని ముగిసిపోయింది కదా. సూపర్ కదా. సూపర్ 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 సూపర్. ఫ్యామిలీ కోసమే కదా చేశాడు. వాడికి మాత్రం ఫ్యామిలీ ఉందా? తనకి లేదా? రేయ్ ఎందుకురా అనవసరంగా చంపేస్తాను రా నిన్ను. ఎలా నిలబెట్టావు కదరా. ఛే, గొడవలు వద్దు మామా, కూర్చుని మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉండే వరకు జాలీగా ఉన్నావు కదా. కమిట్ అయిన వెంటనే భయం వస్తుందా? చెప్పరా. కోయంబత్తూరు నుంచి బెంగళూరు వస్తే ఇదైపోతావా? గొడవ పడకండిరా. ఇలా ఫ్రెండ్ అని చెప్పి ద్రోహం చేసావు కదరా. ఎన్నిసార్లు నాతో తిరిగావురా? ఎన్నిసార్లు బతిమాలవురా? రేయ్ చైతీయనరా, ఇంకా దబ్లాను వద్దు నిమ్మి. అవును, తను పడుకునేటప్పుడు హాయిగా పడుకుందా? డబ్బులు తీసుకుందా? నోరు జారుతున్నావు, అసహ్యంగా ఉందా? అనవసరంగా ఇదే బృందాకి జరిగి ఉంటే వదులుతావరా నువ్వు? మీరు ఉన్నారని ధైర్యమే కదా నీకు? రారా, ఎప్పుడు కోపం వస్తుందారా ఇంకో? అందరూ వచ్చేయండి. కాస్తనా వినరా? ఎప్పుడు ఎక్కడో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు. వెళ్ళండి బాబు, వెళ్ళు. ఎందుకు ఎప్పుడు ఇలా గొడవ పడతారు? వెళ్ళండి వెళ్ళండి. రండి. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రూమ్కి వెళ్ళరా. ఇక్కడ మీకేంటి పని? అందుకే వెళ్తున్నాం. సరే సరే. ఇక్కడేం చేస్తున్నారు? ఆ రోజు కండిషన్ బెయిల్ కోసం నువ్వే కదా వచ్చావు. ఇక్కడేం చేస్తున్నావు? సార్ ఏం లేదు సార్, ఊరికే ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నాం సార్. నీ అబ్బా సౌండ్ రోడ్ దాకా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? టీ తాగడానికి వచ్చాను సార్. టీ తాగుదాని వచ్చారా? నీ అబ్బా 10 ఇంటి పైన కొట్టి మూసేమని చెప్పాడు కదా. మూయరా కొట్టు, కొట్టుపోయి. చెప్తే వినవా నువ్వు? ఏంట్రా అరుపులు? బయలుదేరండి. ఏంట్రా సౌండ్? ఏంట్రా అరుస్తున్నావు? మీకేం కావాలి? చాలా మంచివాడు సార్. వెళ్ళిపోతాను సార్.
సార్ ప్లీజ్ సార్ సార్ నా మాట వినండి. ఒక్కసారి సార్ సార్ ఒక్కసారి. సార్ రేయ్. సార్ ప్లీజ్ సార్. రేయ్ రేయ్ రేయ్, రేయ్ రేయ్, రేయ్ రేయ్ ఏయ్, చైతి. ప్లీజ్ సార్ సార్, సార్, సార్ ప్లీజ్ సార్ రేయ్. సార్ సార్ ఊరికే సార్ 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 నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్. రేయ్ నిన్ను వదిలితే తనకి ఎవరు దొరకరనుకున్నావా ఆ? రేయ్ తను అనుకుంటే ఒక టాబ్లెట్లో ముగిసే విషయం రా. ఆ పాప కావాలంటోందంటే నువ్వు కావాలని అర్థం రా. పోరా. అందరికీ దొరకదురా, మనకి దొరికింది. నువ్వు మాత్రం హార్ట్ బీట్ విన్నావనుకో, నువ్వు కూడా అదే చెప్తావు. ఎలా ఉండిందో తెలుసా? డాక్టర్ బేబీ హెల్దీగా ఉన్నారు అని చెప్తున్నారు. మనం పెంచుకుందాం రా. ఆరోగ్యంగా అదే చెప్తున్నారు. కానీ కేసు ఇంకా కాలేదు. డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చారు. రే అరుణ్ పైకి తీసుకురంట్రా. పిలిచారా? అవునా? తీసుకురా. సరే, ఆగు. పదరా. రేయ్ ఎక్కడి నుంచి ఏం ఏం కావాలంటరా చేస్తున్నావు? వాడికి? ఎందుకు ఇక్కడి నుంచినావు? రే రానంటున్నాడు, ఏం చేయమంటావు? రేయ్ కోర్టుకి రేయ్, టైం పైకి అయిందిరా. రండ్రా. రే, ఆగు బే, వస్తున్నావు. రేయ్ ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? వెయిట్ చేశారంటే మనం కలిసి వెళ్ళొచ్చు. సరే మేడం, నేను ఫీజు తీసుకొస్తాను. రేయ్, 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 ఆగు, రేయ్. రేయ్. అట్కీశ్వర కుటుంబానికి చెందిన అందరూ వచ్చారా? యువర్ ఆనర్, ఇప్పుడు తన దగ్గర ఉన్నది మోడెస్టీ మాత్రమే. తను డీవీ ఫైల్ చేసి షీ కేమ్ హియర్ ఓన్లీ ఫర్ ద జస్టిస్, యువర్ ఆనర్. ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చెప్పాం, ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇప్పుడు సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సి తను ఇంపార్టెంట్గానే ఉండనివ్వండి. ఈ కేసు కోసం ఇంపార్టెంట్గా అయ్యారని కూడా తెలీదు, కానీ ఆ బిడ్డకి తండ్రి తనే. వాట్ ఐమ్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎస్ మై లాడ్, ఏది ఏవైనా ఆ బిడ్డకి తండ్రి తనే అని.
ఆనర్, లాస్ట్ హియరింగ్ లో మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆథరైజ్డ్ హాస్పిటల్లోనే సర్టిఫికేట్ తీసుకొని ఈయన ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాము. చూడండి. సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఈ కోర్టు నుంచి తను తప్పించుకోలేడు. ఎందుకు DNA టెస్ట్ కి రావడం లేదు? కోర్టు DNA టెస్ట్ కి ఆర్డర్ ఇవ్వండి. ఆ టెస్ట్ లో నెగటివ్ వస్తే ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు జరిమానాగా ఇస్తాం. దాని కాంపెన్సేటివ్ గా నష్టాన్ని ఇస్తానని చెప్తే మీరు ఒప్పుకుంటారా? నేను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను. దేనికమ్మా? లేదు సార్, వాపస్ తీసుకుంటా. లవ్ యూ బో. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు.